అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే స్టాక్ తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. వేలంపాట్లు నిన్నైతే చాలా వరకు స్లో అయితే మార్కెట్ సేమ్ టు సేమ్ మొన్న జరిగినట్టు నిన్నైతే మార్కెట్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. చిన్న క్రేట్ కూడా స్టార్ట్ అయితే అయినాయి. సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, ఎంతవరకు కలిసి వచ్చే విషయం అనేది ఒక అతిపెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏదైతే ఈవెన్ ముడుకుల చెరువులో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆల్రెడీ ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. ఆల్రెడీ ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ వెనక్కి తగ్గినట్టయితే సమాచారం. మరి ముడుకుల చెరువులో ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇంకా అలాగే మదనపల్లి అయితే ప్రస్తుతానికి అయితే ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ ఒక 70-80% మండీలో చిన్న క్రేట్లు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే విషయమా అనేది చూడాలి. చిన్న ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లు ఎక్సెప్ట్ ముందు మదనపల్లి అంతా పెద్ద క్రేట్లే కదా, ఎక్సెప్ట్ మదనపల్లి అన్ని మండీల్లోనూ చిన్న క్రేట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మదనపల్లి కూడా దాంట్లోకి అయితే యాడ్ అయింది. సో ఇది దీనివల్ల మార్కెట్ స్థితిగతులు మారుతాయా లేదా అట్లే ఉంటుందనే తెలీదు. ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుందాము. ఈరోజు ఇంకా చిన్న క్రేట్లు అయితే ఉంటాయి, దయచేసి గమనించండి. ఇంకా కొన్ని మండీలు తెప్పిస్తూ ఉన్నాయి, ఇంకా కొంచెం టైం పట్టచ్చు. ఆల్మోస్ట్ 70-80% అయితే ప్రస్తుతానికి చిన్న క్రేట్లు అయితే వచ్చినాయి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీ లైన్లో ఈ లైన్లో దిగుమతి పెరిగింది. ఈరోజు వచ్చేసి ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 10-15 ఒక 20% మరి దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. చిన్న క్రేట్లు కదా, ఈరోజు కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. అంటే రేట్లు అనేది నార్మల్ రేట్లే ఉంటాయి, ఏం ఎక్సైట్మెంట్ అంటే మీకు తెలియజేస్తాను. చిన్న క్రేట్లు ఈరోజు స్టార్ట్ కదా, మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే సబ్సఫ్ను అయితే దిగుమతి అయితే ఒక 10-15 ఒక 20% మేర పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి.